పితా పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మిమ్మల్ందరినీ కూడా అనుదిన దివ్యవాకుకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి పవిత్ర సువిశేష పఠనాన్ని మనం ధ్యానించినట్లయితే ప్రభు తన శిష్యులకు ఇచ్చేటువంటి గొప్ప సూచనల గురించి మనం ధ్యానించబోతున్నాం. ప్రభు తన యొక్క శిష్యులతో అంటున్నాడు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెల వలె నిన్ను పంపుచు ఉన్నాను. మీరు సర్పము వలె జాగరూకులుగా ఉండుడి, పామురము వలె నిష్కపటులయుండుడని ప్రభు తన శిష్యులకు తెలియపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు అంటే ఈ లోకమంతా కూడా పాపముతో విలయతాండమాడుతూ ఉన్నది. దేవుడంటే విశ్వసించేటువంటి వారు కొంతమంది అయితే, దేవుడంటే భయం భక్తు లేకుండా తన ఇష్టానుసారంగా జీవించేటువంటి వారు కోకొల్లులు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే ప్రభు అంటున్నారు, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచగా నాకు విరుద్ధంగా జీవిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా మీకు శత్రువులు అవుతారు అని ప్రభు పలుకుతూ, మీరు వెళ్ళేటువంటి సమయంలో జాగరూకులుగా ఉండుడి. మీరు నా నామము ద్వారా నాకు చేసేటువంటి మంచి క్రియల ద్వారా మీరు హింసించబడినట్లయితే, మీరు అనేకమైన సమస్యలకు గురి అయినట్లయితే దాని నుండి మీరు భయపడవలదు. ఇదిగో నేను మీతో సర్వదా ఉంటాను. నా నిమిత్తమున నా ద్వారా నీవు నాకు చేసేటువంటి గొప్ప కార్యముల ద్వారా అనేక మంది శత్రువులు నా నిమిత్తమై నిన్ను అనేకమైనటువంటి చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వారికి ఇష్టానుసారముగా మిమ్మల్ని హింసించటమే కాకుండా వారు తీర్పుకు కూడా మిమ్మల్ని తీసుకుని వెళుతూ ఉంటారు. మీరు ఆ తీర్పు ఇచ్చేటువంటి సమయంలో, సమాధానం చెప్పేటువంటి సమయంలో మీరు జమకవలదు, మీరు భయపడవలదు. ఇదిగో నేను నీ నోటి బుర్రుగా ఉంటాను, నేను నీ నోటి ద్వారా మాట్లాడుతాను. అక్కడున్నటువంటి తీర్పు ఇచ్చేటువంటి వారితోనైతేనేమి, అక్కడున్నటువంటి శత్రులైనటువంటి వారితోనైతేనేమి, అక్కడున్నటువంటి నువ్వంటే పడనటువంటి ఇదిగో నిన్ను శిక్షకు గురి చేయాలని తలపించిన వారితోనైతేనేమి, నేను నీతో ఉన్నాను, నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయనని చెప్పేసి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము మన జీవిత విధానంలో చూసినట్లయితే ఏ వ్యక్తి అయినా కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. ఏ వ్యక్తి అయినా కూడా నేను కష్టపడాలి, ఇతరుల వల్ల నేను కష్టాలు పొందాలి, ఇతరుల వల్ల నేను అవమానాలు పొందాలి, ఇతరుల వల్ల నాకు నేనే తగ్గించుకొని జీవించాలనేటువంటి తత్వంతో ఎవరు ఉండరు. కానీ ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి, ఎవరైతే దేవుని విశ్వసించి, ఎవరైతే దేవుని నామాన్ని స్మరించుకుంటూ నాకు దేవుడు ఉన్నాడు, ఆయనే నాకు సత్యము మార్గము జీవమని జీవించేటువంటి వాడు, మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, ఆయనే నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వ్యక్తి. కనుక నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా దేవుణ్ణి వదిలిపెట్టడు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నిందలు వచ్చినా, అవరోధాలు వచ్చినా, శిక్షించినా, ఎంత హింసకు గురి అయినా కూడా నా దేవుడు నాతో ఉన్నాడు, నేను చేసేదంతా కూడా మరి దేవుని కోసమే, దేవుని యొక్క కృపతో నేను నా నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాను అనేటువంటి ఉద్దేశంతో జమకకుండా ధైర్యముతో ఎవరి ముందైనా నిలబడగలడు, ఎవరి ముందైనా మాట్లాడగలడు. కనుక నా పేరిట మీరు హింసించినను, అవమానం పొందినను, నా పేరిట అవహేళన చెందినను మీరు దిగుపడబడదు, మీదే రాజ్యము, మీరు రక్షించబడతారని ప్రభు ఈనాటి సువిశేష పఠనం ద్వారా పలుకుచున్నారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మన మానవ జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినప్పుడు, చిన్న చిన్న బాధలు వచ్చినప్పుడు దాన్ని తట్టుకోలేక ఎదురు తిరిగి మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, ఏ వ్యక్తి అయితే విశ్వాసంతో జీవించి అన్ని తట్టుకొని నా నామాన్ని స్మరించి నా కోసం నిలబడతాడో వాడిని నేను అంతిమ వరకు నేను వారితో ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. కనుక
మన జీవితం అనేటువంటి ప్రయాణంలో అనేక సార్లు మనము సంతోషంగా ఉండవచ్చు, అనేక సార్లు బాధతో ఉండవచ్చు. సంతోషంగా ఉన్నప్పుడు దేవుని మర్చిపోవచ్చు, బాధతో ఉన్నప్పుడు దేవుని దగ్గరకు రావచ్చు. కానీ ఏది ఉన్నా కూడా, సంతోషమైన, బాధ అయినా, కీడైనా, ఏదైనా కూడా నాకు దేవుడు ఉన్నాడని దేవుడిని మరి విడువక ఎడబాయక ఆయన స్మరించుకుంటూ ఆయన యొక్క ఆశీర్వాదాల కోసమై మనం నిరీక్షణతో వేచి ఉన్నట్లయితే దేవుడు మనల్ని ముప్పదంతులుగా, అరవదంతులుగా దీవించి ఆశీర్వదించడమే కాకుండా నా బిడ్డ నా కోసం వేచి ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క ప్రేమను కూడా దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు. కనుక మన జీవిత విధానములో దేవుడంటే పడినటువంటి వారు, దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి వారితో ప్రభు అంటున్నాడు, మీరు పామురము వలె నిష్కపటులై ఉండుడి, సర్పము వలె జాగరూకులై ఉండుడి అంటున్నాడు. కనుక మన జీవితంలో దేవుడిచ్చినటువంటి ఈ చిన్ని వాక్యాన్ని ధ్యానించుకుంటూ మనము దేవుని కోసం ప్రయాసపడదాం. దేవుని యొక్క దీవెన పొందటానికి ఎంత మేరకైనా మరి ముందుకు వెళ్ళి ఆయన యొక్క ఆశీర్వాదం కోసము మనము వేచి ఉందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.